లాటరీ టికెట్లు అనుకుంటారా? ఇది కాదు, గాలిపంక పార్టీ వాళ్ళ ఘనతలు. ఏపీలో ప్రభుత్వం మారినాక ఇక కూటమి సర్కార్ వచ్చింది కదా, ఇక గాలిపంక పార్టీ వాళ్ళ లెక్క తీస్తుంటే గాజు పెంకలు వెళ్ళినట్టే వెళ్తున్నాను. ఆయన ఎక్కడి కబ్జాలు ఏం కబ్జాలు. మీరు మా కడుపుకు అన్నం తినరా భూమి తినరా అర్థమైతే లేదురా నాయన. వామ్మ వామ్మ, ఒకటి కాదు రెండు కాదు, చోటమోట నాయకుడి దగ్గర నుంచి బడా బడా లీడర్ దాకా ఉన్న భూమిని అంతా కబ్జా పెట్టుకొని కూర్చున్నారు. ఇక దొరికితే ఈ సముద్రం నీళ్ళను కూడా వెనక కొట్టి మింగేటట్టున్నారు. గట్ల ఉన్నది వీళ్ళ కథ. ఏం కబ్జాలు అవి? 5 ఏళ్ల పరిపాలన చేసిరా, భూములు మింగిరా, అన్నం తినరా లేక ఆయంకాల గడ్డి తినరా, ఏం అర్థమైతే లేదు. ఎటు చూడబోయినా అరే ఏం కథ ఏంది అది గంతగానమా తింటే. అదే ఎక్కడ లెక్కలు ఎన్నని తీయాలి ఈ సర్కారు? మొత్తం కబ్జాలే ఉన్నాయి. ఏపీలా సర్కారు మారుడుతోటి పోయిన 5 ఏళ్లు ఇష్టరాజ్యంగా వ్యవహరించిన గాలిపంక పార్టీ నేతలు కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అధికారమే అండగా ఉందని చెప్పి చెలరేగిపోయిన పంక పార్టీ నేతలు అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడ్డరులా. దీంతో పోయిన గాలిపంక పార్టీ సర్కారుకు భయపడిన బాధితులు ఏం చేయలేకపోయిండ్రు. ఇక మొన్న కూటమి సర్కారు కొలువుదీరుడుతోటి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులకు న్యాయం చేయాలని సర్కారు భావిస్తున్న నేపథ్యంలో పంక పార్టీ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారులా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము తుంపర్తి కాలనీల పంకపాటి హయాంల నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసము రైతుల నుంచి 72 ఎకరాల భూమి కొన్నారట. ఇగిన్లా కోట్ల రూపాయల దాకా కుంభకోణం జరిగినట్లే వినబడుతున్నదిలా. నిరుపేదలకు అప్పటి సర్కారిచ్చిన 1.5 సెంటు స్థలానికి సంబంధించి ఒక పట్టా మీద 2-3 డూప్లికేట్ పట్టాలు సృష్టించి లక్షలాది రూపాయలు గాలిపంకపాటి మున్సిపల్ కార్పొరేటర్లతోటి అధికారులు ఇక చేతివాటను చూపించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిన్ తాగంతాయనైన చూడుండ్రి. పార్టీ కమిషనరు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా కూడా దీన్ని పెద్ద భూ కుంభకోణంగా మార్చేశారు. ఇవాళ పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు పక్కన ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు స్వార్థం కోసం వసూలు చేసి దండుకొని మరి ఇంకోరికి డబుల్ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఇవాళ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కొనసాగింది. పోతులనాగపల్లి భూములకు సంబంధించిన దాదాపుగా 72 ఎకరాల భూములు సేకరించింది గవర్నమెంట్. ప్రజలకి పట్టాలు ఇస్తామని చెప్పారు. దాంట్లో కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, లోకల్లో ఉన్న కౌన్సిలర్ల వరకు, లేదంటే ఆ సమయంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఈ అవకతవకల్లో ఉన్నట్టుగా మాకు నిరూపణ మా దగ్గరికి ప్రజలు వచ్చి కంప్లైంట్స్ చేస్తున్నారు. దీనిపైన విచారణ చేసి ప్రజలు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు కూడా పోరాటం చేసి ఇప్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. వామ్మో వామ్మో, 1 కాదు 2 కాదు, గిన్నె ఎకరాలల్లా గింత స్కామ్ జరిగిందంటే మామూలు ముచ్చట చెప్పుండ్రి. తుంపర్తి కాలనీ సమీపంలో ఉన్న జగనన్న లేఅవుట్ పేరుతోటి ఎకరానికి 10 లక్షల చొప్పున 72 ఎకరాలు కొన్నారట. అయితే గిన్లా భూమి కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని రైతులైతే మస్తుగా బాధపడుతున్నారు. పంకపాటి నాయకులు, మున్సిపల్ అధికారులు భారీగా చేతివాటం చూపెట్టి ఇక భూమి కోల్పోయిన రైతుల నోట్ల మట్టి కొట్టిండ్రని వాపోతున్నారు. 72 ఎకరాల భూమిలా లబ్ధిదారులకు 3650 ఇంటి పట్టాలను మంజూరు చేసిందట అప్పటి పంక పార్టీ. ఇక గిన్లా ఒక ఒరిజినల్ పట్టా ఉంటే అదే సర్వే నెంబర్ మీద 2-3 డూప్లికేట్ పట్టాలను గాలిపంక పార్టీ నాయకులు సృష్టించిందట. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 50,000 నుంచి ₹1,00,000 దాకా దోసుకొందినరటనుల్లా. పెద్ద ఎత్తున ముచ్చట్లు గివ్వేయిన పడుతున్నాయి. ఇక నిజమైన లబ్ధిదారులకు రావాల్సిన హౌసింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతోటి ఆరాధీయంగా డూప్లికేట్ పట్టాల భాగవతమంతా బయటపడ్డది. వామ్మో, గిన్ తాగం చేసి పెట్టిండ్రు 5 ఏళ్ల పంక పార్టీలు. అరే